సుడిగాలి సుధీర్ సెన్సేషనల్ సెలబ్రిటీ అయ్యాడు. ఆపర్చునిటీస్ ఎలా తలుపు తట్టాయో. పా తాలిబాన్లు కూడా తాలియా అంటూ పిలుస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. అందరికీ నమస్కారం. లేరండి మీ సుధీర్. అయితే స్టార్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చేస్తున్నాయి ప్రోగ్రాల కోసం. కానీ నా కోసం కాదండి, ఈ సీనుగాడి కోసం వస్తున్నాయి. వీడు వచ్చి నన్ను డామినేట్ చేసి పారు చెప్తున్నాడు మొత్తం. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లా. కానీ ఫస్ట్ టైం నా లైఫ్ లోని ఫారెన్ వెళ్ళే షో వచ్చిందండి నాకు. ఫారెన్ అంటే అక్కడెక్కడ కాదండి, తాలిబాన్ లో పెర్ఫామ్ చేయమని వచ్చింది. సుధీర్ గారు ఏంటి తాలిబాన్ లో పెర్ఫామ్ చేయడం అనుకుంటున్నారా? हमको हिंदी भी आता है, हम हिंदी में भी शो करते हैं. सर ఫ్యాన్ సార్ ఏ ఆగవయ్యా, ఎక్కడికన్నా వెళ్తే స్టార్లు వచ్చేస్తారు, అలా తెలిసిపోద్ది అంటే అర్థం కాదు. ఫోటోగ్రాఫ్లు ఆటోగ్రాఫ్లు ఎప్పుడు ఒకటే చంపేస్తారు. ఏమండి రోజా గారు, స్టార్లు అయిపోయిన తర్వాత చాలా కష్టం కదండి. ఏంటి మీరు స్టార్ అయితే తెలిసిద్దా బాధ ఏంటో. నేను సీని గారు ఫ్యాన్ సార్. సరే నెంబర్ ఉంటే ఇవ్వండి సార్. సీనుగాడి ఫ్యానా? సీనుగాడి ఫ్యాన్ ఏంట్రా? సీనుగాడి ఫ్యాన్ ఏంటి? నేనేమో యాక్టర్ కదా, ఆ ఇమిటేటర్ నేను యాక్టర్. ఆడికి నాకు తేడా లేదా? నాకు ఫ్యాన్స్ ఉంటారా? అందుకే నేను సీని గారు ఫ్యాన్ అయింది. సీనుగాడి ఫ్యాన్ అంటే సీనుగాడి ఫ్యాన్, ప్రతి ఓడి ఇదే అంటావు, సీనుగాడి ఫ్యాన్ చెప్పి. ఓకే, ఎనీవేస్ మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. అప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అంటే మనకి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి ఎయిర్ హోస్టెస్ గీర్ హోస్టెస్ అంతా మస్తు మజా ఉంటుంది. మొత్తం అంతా ఎయిర్ హోస్టెస్ అక్కడ. నువ్వు కోరమిసం తోటి వాణ్ణి కొర్ర కొర్ర గుంజుకొచ్చి బండి గిర్ర సుట్టు గట్టి పుర్రె పగల కొడతాంటే నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను, సై అంటే నేను రెచ్చిపోతాను. En kira sir Athens Mirpur में हसीर किरने की सिर en अरे हागरी हिस्पेक्टल हरा सिर के हैक अने सिर ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? యూ పీపుల్ ఫ్రమ్ తెలుగు రైట్? ఓకే, వెల్కమ్ టు క్వీన్ ఫిషర్ ఎయిర్లైన్స్. దిస్ ఈజ్ కెసెల్ హౌ. పేరు చెప్పకుండా చూస్తావేంట్రా? కూర్చోక్కడ, సీట్లో కూర్చోకడా. సరే సార్, కూర్చోండి సార్. సార్ మీ సీట్ గట్టిగా పట్టుకోండి సార్. వై? బికాస్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సార్. కెసెల్ హౌ. సార్ లాగ్ పంచ్ లేకండి సార్, కామెడీలు చేయకండి సార్. ఇక్కడ మీరు కూర్చున్న సీట్ గట్టిగా పట్టుకోండి సార్. సార్ డూ యూ వాంట్ ఎనీథింగ్? కెసెల్ నాకు బాగా ఆకలేసిన టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? వాట్ ఇస్ దిస్ సార్? టాయిలెట్ కి ఆకలికి సంబంధం ఏంటి సార్? అదే చేతులు కడుక్కొని తినాలి కదా, అందుకే టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి. ఓ ఓకే సార్. సరీ సార్, సరీ సార్. సార్ సీరియస్ సార్, రైట్ సార్. దేర్ ఇస్ ఇట్. సరీ సార్. జెంట్స్ టాయిలెట్ లేడీస్ ఉన్నారు. వాటర్ కూడా రావట్లా. ఏ సార్ ఏంటమ్మా అక్కడ లోపల వాటర్ రావట్లేదు? సార్ ఆ లోపల అమ్మాయి కూర్చోండి ఎవరు? యాక్చువల్లీ వాటర్ ప్రాబ్లం వల్లే సార్. ఆవిడ 3 days నుంచి అక్కడే ఉండిపోయింది సార్. నా పరిస్థితి ఎలాగా సార్? మీ పరిస్థితి ఒక గంట ఓపిక పట్టుంది సార్. చెన్నై ఎయిర్పోర్ట్ వస్తుంది కదా సార్, అక్కడ వాటర్ ఫిల్ చేస్తాం సార్. కెసెల్ హౌస్ సార్. గంట? మరి గంట నాకు 2 వస్తే ఎలాగా? సార్ మీరు ఎప్పుడు ఎలాగెళ్తే అలాగే వెళ్ళండి సార్. బట్ ఎడుకోవడం ఎలాగే సార్? మీరు అర్జెంటుగా అత్యవసర కిటికీ ఎక్కడైతే ఉందో ఆ అత్యవసర కిటికీ నుంచి అత్యవసర సమయాల్లో దూకేవచ్చు సార్. దూకాలా? అవును సార్. మీ అడ్రస్ చెప్పండి సార్ తొందరగా. నా అడ్రస్ దేనికి చెప్పండి సార్, రాసుకుంటాను. అది దేనికమ్మా? లేదు సార్, తాలిబాన్ వచ్చేసింది సార్. తాలిబాన్ వస్తే ఫ్లైట్ ల్యాండ్ చేయొచ్చు కదా? లేదు సార్, ల్యాండ్ చేయలేం సార్. దేనికి? అంతే సార్. అది ఎందుకు ల్యాండ్ చేయలేరు? ల్యాండ్ చేయలేమని చెప్పాం కదా సార్. కెసెల్ హౌ విల్ బి హ్యాపెన్ సార్. మరి అడ్రస్ ఎందుకు అడుగుతున్నావు సార్? ఇప్పుడు మీరు చచ్చిపోయారు అనుకోండి సార్, మీ చితిని ఇంటికి పంపించాలి కదా సార్. ఎలా పంపిస్తాను సార్? ఇప్పుడు కింద దిగడం అలాగా? పారాషూట్ ఏమైనా ఉందా? పారాషూట్ ఇస్తున్నాను సార్. ఒక్క నిమిషం సార్, తీసుకోండి సార్ పారాషూట్. పారాషూట్ ఆయిల్ ఇచ్చా సార్? ఆ పారాషూట్ ఆయిల్ కొంచెం తీసుకొని చేతులు రాసుకోండి సార్. రాసుకొని ఇదిగోండి సార్ పారాషూట్. ఇది పట్టుకొని దూకేండి సార్. కాదమ్మా సార్, కింద ఏదో అక్కడ ల్యాండ్ ఉంది కదా, పెద్ద ల్యాండ్, అక్కడ దింపచ్చు కదా? అది ల్యాండ్ కేసు సార్. ఏడుకొండల గారు కొనుక్కునే ల్యాండ్ సార్ అది. ఏడుకొండల గారు తాలిబాన్లో కూడా ల్యాండ్ కొన్నారా? అవును సార్. కాదు కదా, నువ్వు కూడా దూకొచ్చు కదా? నేను దూకలేను సార్. వై? బికాస్ పైలట్ కమ్ ఎయిర్ హోస్టెస్.
సైలెంట్ గా మీరు వస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నాడు అక్కడ? ఎవరు డ్రైవ్ చేయట్లేదు సార్. వైట్ బికాస్ పెద్ద ఎదురు బొంగు స్టీరింగ్ దగ్గర పెట్టేసాను సార్. సార్ వాళ్ళగానే దూకేశారు బాబు. అమ్మో తాలిబాన్లో ల్యాండ్ అయిపోయాము. ఏంటని ఎవడు పిక్ చేసుకోవడానికి రాలేదు ఇంకా. అయినా మనం ఫారెన్ వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే షో హిట్ అయినా ఫట్ అయినా సరే నాగబాబు గారు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు, ఆర్టిస్ట్ అన్నోడికి యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. యాటిట్యూడ్. వెల్కమ్ సుధీర్ గారు. తాలిబాన్ మీకు స్వాగతం పలుకుతుంది. మీ చెయ్య వణుకుతుంది. కాన్ఫిడెన్స్ అంటే అదే. మీరు బాగా చేస్తే మాది మీకు చేతిలో పెడతాం. ఏం చేయాలి? మీరు ఏం పెడతారు? మీది కామెడీ బాగా చేస్తే మాది క్యాష్ మీ చేతిలో పెడతాం. అలా అయితే ఓకే అండి. ఇంతకీ మీ పేమెంట్ సంగతి చెప్పలేదు సుధీర్ గారు. నేను 2 లక్షలు ఇదివరకు తీసుకోండి, ఇప్పుడు తీసుకోవట్లేదు. నేను మానేశాక 2 లక్షలు. మరి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు ఒక మినిమం 1000 రూపాయలు ఇవ్వండి చాలు. 1000 రూపాయలు ఇస్తే చేసేస్తాను. 1000 రూపాయల? అట్లీస్ట్ ఒక 500 ఇవ్వండి. శంకర్ గడ్డ 300 తీసుకుంటున్నాడు. శంకర్ రేట్ పెంచాడు. రేట్ పెంచాడా? లాస్ట్ టైం వచ్చి 150 తీసుకున్నాడు. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటెస్టెంట్, ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. ఓ అయితే ఒకసారి శంకర్ ని మళ్ళీ పిలవాలి. మళ్ళీ పిలవండి. ఓకే సుధీర్ గారు మీరు చేతులు పైకెత్తండి. చేతులు పైకెట్టు చెప్పేస్తాను. సుధీర్ గారు మీరు చేతులు పైకెత్తండి. చేతులు సుధీర్ గారు మీరు చేతులు పైకెత్తండి. ఇక్కడ టెర్రరిజం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. అవసరం వస్తే దీన్ని వాడండి. ఇదేం తాలిబాన్ రా బాబు. ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేయాలంటే చేతిలో మైక్ పెడతాడు, గన్ను పెట్టాడు, ఎక్కడ పెట్టుకోడు. నా ప్రతి హిట్ లోని, ప్రతి సక్సెస్ లోని, ప్రతి ఫెయిల్యూర్ లోని సీరుగాడు ఉండేవాడు పక్కన. ఇవాళ నాకు ఎంత బాధ వచ్చినప్పుడు సీరుగాడు లేడు. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అరే సీరు నుంచి చేస్తున్నారు వాళ్ళందరూ. నేనేం చేయట్లేదురా, మొత్తం వాళ్ళే చేస్తున్నారా. నువ్వేంట్రా ఇక్కడ? నేనేదో కామెడీ కక్కుర్తి పడి పేమెంట్ కానీ ఇక్కడికి వచ్చారా? నన్ను ఎవడో రిఫర్ చేశారంటే బాగా కామెడీ చేస్తాను చెప్పని. నా కొడుకు కనబడితే అయిపోతాడు రాడు. బావా నేనే బావా. నువ్వు రిఫర్ చేసావు నన్ను? అవును బావా. ఎందుకు నన్ను రిఫర్ చేసావు? బావా ఏమి లేదు బావా, లాస్ట్ కిట్ లో నువ్వే చెప్పావు కదా, మేమిద్దరం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పావు కదా. నువ్వు లేకుండా నేను ఎప్పుడు ఏదైనా చేశానా? ఎలా చేసావు నాకు? ఇలా కొడుకులు ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు? సుధీర్ గారు మీరు కామెడీ చేయమంటే ట్రాజడీ చేస్తున్నారు. కమ్ ఆన్ స్టాండ్ అప్, డూ కామెడీ. కామెడీ చేయాలి అంతే కదండి. Yes. మీరు ఒకసారి ముందు రండి. ఆ గన్ ఇస్తారా? మా స్కిట్ లో ఉపయోగించుకుంటాం కొంచెం కామెడీ చేయడానికి. ప్రాపర్టీగా ప్రాపర్టీ ఓకే సుధీర్ గారు. ఒరిజినల్ గన్నే కదండి? ఎస్ సుధీర్ గారు. మీరు ముందు రండి ఒకసారి. ఇందులో కూడా ఒక క్యారెక్టర్ ఉంది, మీరు ఒంగొండి ఒకసారి. ఏమ్రా ఎక్కడి నుంచో ఇండియాలో మమ్మల్ని తీసుకొచ్చి కామెడీ చేస్తారా? నేను చంపేస్తాను అలా నిన్ను. రే నువ్వేం చేస్తావు ఇక్కడ? కమిషన్ కక్కుర్పడి వచ్చాడు బావా. నిన్నెవరు ఇక్కడ పంపించింది? అమ్మాయి 7 కొండలు జబర్దస్త్లో కూడా మన దగ్గర కమిషన్, ఇక్కడ కమిషన్. జబర్దస్త్లో కామెడీ చేయకపోతే ఎడిటింగ్ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ కామెడీ చేయకపోతే కాళ్ళు చేయి తీసేస్తారు బాబా. గడ్డ పట్టుకొని తిరుగుతాడు బాబా. నిన్నెవడో రిఫర్ చేసింది? తెలీదు బావా. నువ్వెందుకు రిఫర్ చేసావండి? రిఫర్ చేసావా? ఎక్కడికి వెళ్ళా ముగ్గురు కలిపి చేస్తున్నావు ఫంక్షన్స్ అవి, అందుకనే బావా. చెప్పండి. లాస్ట్ కిట్ లో నాగబాబు ఏమన్నారా? ఆ స్కిట్ లో నేను ఏమన్నారు? నువ్వు నీ ఆటో పంచులు అబ్బాయి
ఆర్టిస్ట్ అన్నోడికి ఏం కావాలన్నారు? యాటిట్యూడ్ కావాలి. అది యాటిట్యూడ్. ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్టిస్ట్ కి యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. యాటిట్యూడా? అది 2 కేజీలు రప్పించండి రా బావా. ఏంట్రా అబ్బా ఆటో పంచులు నువ్వు. యాటిట్యూడ్ అంటే అదే తినేది కాదురా. యాటిట్యూడ్ అంటే ఇక్కడ ఉంటుందిరా, ఇక్కడ. ఒక్క నిమిషం. నువ్వు నీ రిక్షా పంచులు యాటిట్యూడ్ అంటే అది ఇది కాదురా రే. యాటిట్యూడ్ రా. యాటిట్యూడ్. ఓకే, వి హావ్ యాటిట్యూడ్. మమ్మల్ని ఎవడు ఏం చేయలేరు. యాటిట్యూడ్ మర్చిపోయినరా. ఎలాగో చచ్చిపోయేటప్పుడు అది ఎందుకు నీకు దరిద్రుడా? నాగబాబు ఎక్కడికి వెళ్ళి యాటిట్యూడ్ మనతోనే ఉండాలన్నారా బాబాయ్? ఆహా ఓహో వాట్ ఎన్ యాటిట్యూడ్. ఇప్పుడు అలా అనొద్దు. ఇప్పుడే మామూలుగా ఏదో నేనేమంటాను మీ స్టార్టింగ్ నుంచి ఎండ్ మరి బోర్డు తీసుకొని వచ్చి యాటిట్యూడ్. నీకు దండం పెడతా ఫస్ట్. నాకు బాబు గారు సార్ ఏమనుకున్నారు? రోజా గారి చూద్దాం. దగ్గర నుంచి మొదలు పెట్టొచ్చుగా. మరి యాటిట్యూడ్ అసలు సరే కదా సార్. యాటిట్యూడ్ సార్. యాటిట్యూడ్ మ్యాన్ రా ముందుగా. స్కిట్ చాలా బాగుంది కానీ మీరు సరిగా చేయలేకపోయారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటే 100% ఈ స్కిట్ని ఒక లెవెల్కు తీసుకెళ్ళగలిగేటువంటి కంటెంట్ ఉంది. ముగ్గురు దాన్ని రీచ్ కాలేకపోయారు. ఏంటి సుధీరు? ఏం లేదు సార్. ఎక్కడ యాటిట్యూడ్ తగ్గిందా సార్? యాటిట్యూడ్ కాదు, కామెడీ తగ్గింది. ఇక్కడ కావాల్సిన కామెడీ తగ్గి యాటిట్యూడ్ పెరిగింది ఇక్కడ. బట్ గుడ్, నెక్స్ట్ టైం బెటర్ అయ్యేది. షూర్ సార్, షూర్. రోజా మ్యామ్. సో సార్ చెప్పినట్టే తాలిబాన్ లాంటి ప్లేస్ లో పోయి పడితే ఎలా ఉంటుంది పరిస్థితి, ఒక చక్కటి కంటెంట్ చాలా చేసి ఉండొచ్చు. కానీ అందులో మీకు ప్రెషర్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. తల మీద బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని ప్రెషర్ ఎక్కువ పెడుతున్నట్టున్నాం మేమందరం కలిసి. అలా ఏం లేదు. ఈ పర్టికులర్ స్కిట్ వర్కౌట్ అవ్వలేదు అన్నాం తప్ప, యు ఆర్ ఆల్వేస్ టాలెంటెడ్ గైస్. ప్రూవ్ నెక్స్ట్ టైం ది బెస్ట్.